హైదరాబాద్ రాచకొండ పరిధిలో భారీగా సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నెల రోజుల్లో CEIR పోర్టల్ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 1400 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయొచ్చన్నారు సిపి సుధీర్ బాబు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్బీ నగర్లో 665, మల్కాజిగిరిలో 290, భువనగిరిలో 71 రికవరీ చేసినట్లు తెలిపారు సుధీర్ బాబు. Any kind of organizations may misuse your phone. So మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే, మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సమ్ టైమ్స్ ఇట్ మే ల్యాండ్ ఇన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో దట్ విల్ కాజ్ థ్రెట్ టు నేషన్ అండ్ చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ వాడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి we request owners to keep the phones in the safe place. దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. సో దట్ ఈవెన్ ఇఫ్ సమ్ అఫెండర్స్ కమిట్స్ అన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్, యూ విల్ నాట్ బి ఇన్ ద పొజిషన్ టు యూజ్ ఇట్. అది కూడా ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ ద పర్సన్ హూ బాట్ ద ఫోన్స్ ఆల్సో దే ఆర్ ట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దెమ్. కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజిటేట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. అది వీ డోంట్ ట్రీట్ యూ యాజ్ కైండ్ ఆఫ్ వన్ అఫెండర్. వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చుకున్నారని తెలుస్తుంది. కాబట్టి వీ విల్ సర్టన్లీ లుక్ ఇన్ టు ది ఆస్పెక్ట్. ఇంతమంది కాల్ చేయాలి, 1016 కాల్స్ చేసి వాళ్ళు 2-3 సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఫోన్స్ అందజేయడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీల్ రివార్డ్ దెమ్ సూటబుల్లీ. దట్స్ ఇట్. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను. ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు. కానీ అది నా మ్యారేజ్ డే రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళ సపోర్ట్ చాలా మంచిగా రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. కానీ ఈరోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ దానికి తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ Commissioner sir and whole the Rajkonda Police Department. I completed November 2020. They called me in January from Malkajgiri Police Station. They asked me whether you complained about the stolen phone. I said yes, and they told me you got your phone. Whenever we call you, you have to come and collect your phone from the Sainipuri Commissioner Office. So I came here to collect my phone. Thank you so much sir. Thank you. ఎల్బీనగర్లో మన దిల్షనా ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఫోన్ మిస్ అయిపోయింది. అది అరౌండ్ 11:30 ద నైట్. ఆ టైంలో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. వెళ్ళాను. ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేస్తున్నారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదంటే ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు. ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము, సో ఎంక్వైరీ చేస్తారా చేయరా అనే ఒక ఇదిగా ఉండేది. బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఏంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి, మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళి తీసుకుంటున్నారు. చాలా సంతోషం వేసింది.